समुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूत समस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्वन्दकटाक्षलब्धब्रह्मेन्द्र ఆపండి. ఆవిడ గారు వచ్చారు కదా, మనం ఎందుకు ఇక్కడ? పదండి. అరే ఏమైందండి? పూజ మధ్యలో వచ్చేస్తున్నారు. పాపం వస్తుందండి. పాపి వచ్చింది, అందుకే వచ్చేస్తున్నాం. పార్వతిని పట్టుకుని పాపి అంటున్నారా? శివుడు కోపం వస్తే మూడో కన్ను తెరుస్తాడు. అన్నిట్లో తలదూరుస్తాడు విష పురుగులాగా. విష పురుగా? దాన్ని ఏరి పారేయడానికే ఇక్కడికి వచ్చాను. పార్వతి, ఏంటి బాధపడుతున్నావా? మనల్ని బాధ పెట్టేవాళ్ళు మనవాళ్ళు కాదు, మనతో గొంతు కలిపేవాళ్లే మనవాళ్ళు. నీకు కోరస్ కావాలంతే కదా? పార్వతి, ఏంటి అలా ఉన్నావు? రేపు 10 కల్లా పోలీసులు వస్తారు, మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎటైనా పారిపోండి. నా లైఫ్ కి వెలుగు ఇవ్వాలని వచ్చారు. మీ లైఫ్ చీకటవ్వటం నాకు ఇష్టం లేదు. పారిపోయేవాడినైతే ఇక్కడికి వచ్చేవాడినే కాదు, వచ్చిన తరువాత పారిపోయే ప్రసక్తే లేదు. అయినా ఈ రాత్రుంది కదా, అది చాలు జాతకాలే మారటానికి. అది ఒక్క నిమిషం. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? ఎక్కడున్నారు? నువ్వు ఇక్కడే దొంగల్ని పట్టుకోవాలి. నేను పోలీస్. ఇక్కడేం చేస్తున్నావు? బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళమంటుంటే వెళ్తానమ్మా. కుక్కలు కలిసినాయి కదా, అంత స్పీడ్గా వెళ్ళలేను. సార్ ఇప్పుడు అర్థమైందిగా వాడు అసలు రూపం. నేను ముందే చెప్పాను వాడు క్రిమినల్ అని. నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్న సూట్ కేసు వాడు తీసుకెళ్లిపోయాడు. సార్, ఘోరం జరిగిపోయింది సార్. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏడు సార్, మా ఇంట్లో దొంగలు పడ్డారండి. ఒక్క ఫైల్ కనపడితే ఒట్టు. విన్నారా? నేను చెప్తూనే ఉన్నానుగా, ఇది ఆ క్రిమినల్ గాడి పనే. అసలు ఆడి ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదే. ఆ శివరాం ఎక్కడున్నా సరే పట్టుకురండి. వద్దు, ఆ శివరాం కోసం ఇంకెవరు వెతకదు. వెతకొద్దా? నిన్నో డాన్స్ అడ్డం పెట్టుకుని ఇంట్లో వాడేం చేశాడో తెలుసుగా. మీ అందరికీ ఏం కావాలి? డబ్బా, లేకపోతే నా ప్రాణమా? ఏం కావాలంటే అది తీసుకోండి, కానీ శివరాంని ఎక్కడైనా సరే ప్రాణాలతో ఉండనివ్వండి. పుల్లారావు, అయ్యా, ముందు పోలీసులకు ఫోన్ చేయి. లాయరు, నీ వల్ల నా కొడుకు చచ్చిపోయాడు. చూడండి, మీ కొడుకు తప్పు చేశాడు, వాడికి నేను శిక్ష వేయించాను. నేను చేసింది నా వృత్తి ధర్మం, అంతేగాని మీకు నాకు పర్సనల్ గా ఏ గొడవ లేదుగా. నాకుంది నా పర్సనల్. నీ వల్ల శిక్ష పడ్డ నా కొడుకు పెళ్లి జరగలేదని అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు రా. ఆ రోజే డిసైడ్ చేశాను నీ జీవితంలో సంతోషమే ఉండకూడదని. అందుకే నీ జీవితంలోకి వచ్చిన దివ్య అనే అమ్మాయిని దూరం చెయ్యాలనుకున్నా, చేశా. పట్టుకోండా. నా కొడుకు చావుకి కారణమైన ఆ శివరాం గారితో పెళ్ళా? వద్దు, నన్నేం చేయొద్దు. గతం నేను మర్చిపోలేదురా. దివ్య చావుతో నువ్వు ప్రాక్టీసు మానేసి తాగుబోతు అయిపోయావు. మళ్ళీ నీ జీవితంలోకి పార్వతి వచ్చింది. దాన్ని తీసుకురమ్మని మావాణ్ణి పంపిస్తే ఈలోపు ఇంకెవడో వచ్చి దాన్ని తీసుకుపోయాడు. నిన్నిప్పుడు వదిలేశాననుకో, ఆ పార్వతిని కాపాడి మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. ఏయ్!
ఏంటి పారిపోయాను అనుకున్నావా? కమాన్ 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 కమాన్. సిడాన్. ఇది 100% ఒరిజినల్ సరుకు. బహుశా మీరు దీని వాసన కూడా చూసుండరు. నేను మీ అమ్మాయికి ఒక మాట ఇచ్చాను, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ వచ్చేంత వరకు దీన్ని ముట్టుకోను అని. సొల్యూషన్ వచ్చింది, మనం విడిపోతున్నాం. విడిపోయే ముందు 2 పెగ్గులు వేసి విడిపోతాం. నిన్న రాత్రి నువ్వు ఇంట్లో ఏం చేశావు? నేనా? ఏం చేశాను? ఏం చేశానంటావేంటయ్యా? రాత్రి ఇంట్లో దొంగతనం చేసి చాలా వస్తువులు తీసిపోయావట. దొంగ? ఓ, అది రైడ్. నిన్న ఉరుములు మెరుపులు మధ్యన మెరుపు దాడి చేశా నేనే నా టీంతో. రైడింగ్ చేయడానికి నువ్వెవడమయ్యా బాబు? నువ్వేమైనా పోలీసువా? ఏయ్, నేనే పోలీసు వాడిని అయ్యుంటే మీలాంటి వాళ్ళని మక్కలిరగొట్టి బొక్కలో వేసి నిజాన్ని కక్కించేవాణ్ణి. కానీ ఈ శివరాం లాయర్ కదా, సాక్ష్యాలు కావాలి, అందుకే రైడ్ చేశాను. ఆపరా! ఇంతకాలం నువ్వు చేసే అరాచకాలన్నింటినీ నేను సహించాను. చెప్పరా, ఏంట్రా నీ ఉద్దేశం? కూల్ డౌన్ సార్. ఒక వ్యక్తిని 5 నిమిషాలు వాడి కళ్ళల్లోకి చూడగానే అతని మనసులో ఏముందో చెప్పగలిగిన మీరు ఇంతకాలం మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది ఆ ప్రవీణే అని ఎందుకు తెలుసుకోలేకపోయారు సార్? నిజమే, ఆ ప్రవీణ్ చనిపోయాడు అన్నది కూడా నిజమే, అవునా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అతన్ని చెప్పని. ఆ ప్రవీణ్ ని చంపింది ఈసారి అని నేను అనలేదు, అలా అయ్యుండొచ్చు అని అన్నాను. ఇంత ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, మీరు అమెరికా నుంచి తిరిగి రాగానే మీ కంపెనీకి పార్వతిని ఎండీని చేద్దామనుకున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. పార్వతి అడ్డు లేకపోతే ఆ పదవి ఆటోమేటిక్ గా ఇతనికి దక్కుతుంది. ఓ చిన్న అమౌంట్ కోసం కిడ్నాప్ అయిన పార్వతి చంపబడుంటే ఆ కంపెనీకి మీరే ఎండీ అయ్యుండేవారు అని అన్నాను, అవుతారని అనలేదుగా. ఇకపోతే ఈ పెద్ద మనిషి మీరు ఈ కుటుంబానికి దూరపు చుట్టం, కానీ మీకు ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళందరికంటే ఓ మంచి స్థానం దొరికింది. అది మీ మంచితనం వల్ల, లేకపోతే ఈయన బ్రహ్మాండంగా ఫ్రాడ్ చేస్తారనా? ఇప్పుడు నీకేం తెలియాలి? నాకు ఒకే ఒక్క విషయం తెలియాలి. నాకు మీరిచ్చానన్న 5 కోట్ల రూపాయలు ఈ ఇంట్లో దాచిపెట్టింది ఎవర్రా? ఈ ఇంట్లోనా? మేము నిన్న చేసిన మెరుపు దాడిలో దొరికిన మొదటి నిధి. జానీ, లెక్క పెట్టుకోండి, 5 కోట్లు ఉన్నాయో లేవో, లేకపోతే మళ్ళీ ఇటుకలు వెళ్ళిపోతాయి. అందరి దృష్టిలో మంచి వాళ్ళు అనిపించుకోవడానికి నువ్వే తీసుకొచ్చి పెట్టిండొచ్చుగా. ఇది పాయింట్, కరెక్ట్ పాయింట్ పీకారు కదా. శ్రీ, ఏంటంకుల్? ఇది నీ హ్యాండ్ రైటింగే కదా? అవునంకుల్. అవును, మనం ఆడుకున్న గేమ్ లో ఈ బ్లాక్ కలర్ సూట్ కేసు ఏ రూమ్ లో ఉండింది? మావి రూమ్ లో చూసాను. నా రూమ్ లో చూడవేంట్రా? అవును, నేను ఈ రూమ్ లో చూసాను. చూసిందే రాశాను. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, ఆ సూట్ కేసు నీ రూమ్ లోకి ఎలా వచ్చింది? నా రూమ్ లోకి రావడం